వాక్యం చదువుతున్నారా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? రోజుకి ఎంత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు? నేర్చుకుంటున్నావా? కంటతా చేస్తున్నావా? ప్రామిసెస్ నేర్చుకుంటున్నావా? హృదయంలో పెట్టుకుంటున్నావా? బైబిల్లో ఎంతమంది యవనస్తుల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నావా? వారం వారం యూత్ మీటింగ్లో చెప్పేటువంటి వర్తమానాలు మరలా రివైజ్ చేసుకుంటున్నావా? దైవజనులు చెప్పే వర్తమానాలు వింటున్నావా? రోజుకొక కాసేపైనా ఈ ఫోన్ దేవుడు నీకు ఇచ్చాడు కదా, దీనిలో అయినా వాక్యం వింటున్నావా? బూతు మాటలు, బూతు పాటలు, సరసోక్తులు నీ హృదయాన్ని పాడు చేసి గందరగోళానికి సృష్టించేటువంటి వాటిని చూస్తూ కాలం గడపొద్దు. దేవుని వాక్యాన్ని బాగా చదవండి, మోకాళ్ళ మీద చదవండి. ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒక 10 వాక్యాలను నేర్చుకునే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? దేవుని వాక్యాన్ని ఆసక్తితో ప్రకటించే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? చదువు. శోధన కలుగుతుందా? సాతాను నీ దగ్గరకు వచ్చి భ్రమ పెడుతున్నాడా? బైబిల్ తీసేయి, మోకాళ్ళే ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలోకి రా. శోధన జయించేస్తావు, చెడ్డ ఆలోచనలు జయిస్తావు, మురికి తలంపులు జయిస్తావు, పాడు పనులు జయిస్తావు, అపరిశుద్ధమైన ప్రవర్తనను అరికట్టుకుంటావు. అనారోగ్యంతో ఉన్నావా? చదువు, బైబిల్ గ్రంథం చదువు, బలం వస్తుంది,